ఏ క్షణాన అధికార విపక్షాలు ఏపీలో జరిగేవి ఎన్నికలు కావు కురుక్షేత్ర యుద్ధమన్నారు. ఏపీలో పొలిటికల్ సీన్ చూస్తుంటే ముమ్మాటికి ఇది నిజమనిపిస్తోంది. ఎన్నికలకు మరో 3 నెలలు ఉన్నా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రేపే ఎన్నికలన్నట్లుగా ఉంది. అధికారాన్ని దక్కించుకునేందుకు గెలుపు గుర్రాల ఎంపిక అధికార విపక్ష పార్టీలో చిచ్చురాజేస్తోంది. ఏపీలోని ప్రధాన పార్టీల్లో టికెట్ల గోల. ఇప్పటికీ వైసీపీ 2 లిస్టులు విడుదల. ఇన్ఛార్జీల మార్పుతో భగ్గుమన్న అసంతృప్తి జ్వాల. టీడీపీలోనూ సీట్లు ప్రకటించకముందే ప్రకంపనలు. రాజీనామా చేస్తానంటున్న ఎంపీ కేశినేని. టికెట్ దక్కకపోతే పార్టీని వీడే ఆలోచనలో పలువురు తమ్ముళ్లు. ఏపీలోని ప్రధాన పార్టీల్లో టికెట్ల గోల పీక్స్ కు చేరింది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ రెండూ కూడా అభ్యర్థులను ఖరారు చేసేందుకు సర్వేలపైనే ఆధారపడ్డాయి. ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పుతో 2 లిస్టులను ప్రకటించిన అధికార వైసీపీలో అసంతృప్త జ్వాలలు పీక్స్ కు చేరాయి. అనేక మంది నేతలు జెండా ఎత్తేసి టీడీపీ పంచన చేరిపోయారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం 3వ లిస్టు కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు అధికార పార్టీ నేతలు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందంటే చాలు వణికిపోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, అంబటి రాయుడు, మాజీ మంత్రి సి రామచంద్రయ్య, గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి, విశాఖ నేత సీతంరాజు సుధాకర్ పార్టీని వదిలి వెళ్లిపోయారు. పార్టీని వీడిన వారి లిస్ట్ ఇలా ఉంటే, మరోవైపు తన సీటు మారిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేదే లేదంటున్నారు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. అదే సీట్ కోసం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పట్టుబడుతున్నారు. ఒకవేళ టికెట్ దక్కకపోతే జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో వైసీపీలో మరో వికెట్ పడబోతుందని తెలుస్తోంది. ఎమ్మెల్యే పార్థసారథి పార్టీని వీడబోతున్నారని సమాచారం. కొన్ని రోజులుగా పార్టీపై ఆయన స్వరం మారుతూ వస్తుంది. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడిగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ పార్థసారథి ఇలా మాట్లాడిన తర్వాత అధిష్టానం ఆయన్ను వివరణ కోరింది. ఇదే సమయంలో హైదరాబాద్ లో ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. సైకిల్ ఎక్కేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్టు సమాచారం. అధికార పార్టీలో పంచాయతీ ఇలా ఉంటే, అటు విపక్ష టీడీపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సీట్లు ప్రకటించకముందే ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే తాను పార్టీకి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని ప్రకటించేశారు. లిస్టులో తమ పేర్ల కోసం తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ టికెట్ దక్కకపోతే పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు నేతలు.